మత్తు వదలరా 2 రివ్యూ. మూవీ విషయానికి వస్తే రియా అనే అమ్మాయి కిడ్నాప్ అవుద్ది. ఎలా అయింది, ఏమైంది, ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, మధ్యలో మన బాబు యేసులు ఎందుకు ఇరుక్కున్నారు అనేది మీరు థియేటర్లో చూస్తారు. ఇంకా మూవీ ఎలా ఉందంటే షీట్ మ్యాన్ షీట్. ఇలాగ అనుకోలేదు, అస్సలు అనుకోలేదు నేను. ఇలాగ అవుతుంది అని అనుకోలేదు. ఫస్ట్ పార్ట్ అదొక బీభత్సం అనుకున్నాను, సెకండ్ పార్ట్ కూడా దానికి మించి ఉంటుంది అనుకున్నాను. కానీ దానికన్నా మించి ఉందన్నమాట. ఎందుకంటే సెకండ్ పార్టే ఏదో పెద్ద మూవీలా తీశారు. ఏంటంటే ఒక పాన్ ఇండియా మూవీ ఉంటుంది చూడండి, అలా తీశారు మూవీని. కాకపోతే మన తెలుగులోనేనండి. సూపర్ ఉంది మూవీ. థియేటర్స్లో ఈ వీక్ తాండవం. ఎందుకంటే ఎంత బాగుందంటే మూవీ ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ సీరియల్ ఉంటుంది కదా, ఓరినా కూడా సీరియల్, ఆ సీరియల్ ట్విస్ట్ ఉంటుంది, భలేగా ఉంటుంది. కిడ్నాప్ కేసులో కూడా ట్విస్ట్ ఉంటుంది, ఎవరు ఇదంతా చేసిందని. అది కూడా అదిరిపోద్ది. మూవీ అనేది ఫస్ట్ హాఫ్ అనేది స్పీడ్గా అయిపోద్ది, సెకండ్ హాఫ్ కూడా ఎంత స్పీడ్గా అయిపోద్ది అంటే రేసీగా ఉంటుంది. స్పీడ్ చాలా స్పీడ్గా అయిపోద్ది మూవీ అనేది. ఎక్కడ మీకు బోర్ కొట్టదు అనమాట. అండ్ మూవీకి కరెక్ట్ రన్ టైం తీసుకున్నారు. ఎందుకంటే ఎంతవరకు ఉండాలో రితేష్ రానాకు తెలుసు బాగా. సో డైరెక్టర్ అంటే అలాగే ఉండాలి, ప్రతి ఒక్క క్యారెక్టర్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఫస్ట్ పార్ట్లో ఉన్న వెన్నెల కిషోర్ ఉన్నారు, అండ్ మన అభి లేడులేండి, మన శ్రీసింహ, ఇది మన సత్య అలా ఫ్రెండ్ మూడోడు ఆడు లేడులేండి. కాకపోతే ఆడి పేరు మధ్యలో తెలుస్తూ ఉంటారు, భలే ఉంటుంది. కాకపోతే కామెడీ మాత్రం చచ్చిపోయాను నవ్వలేక. ఎందుకంటే ఎంత అలా కామెడీ ఉందంటే సత్యది హీరోది కూడా. సత్యది అయితే ఇంకా ఎక్కువ ఒక వన్ మ్యాన్ షోలో చూపించారనమాట సత్యది. సత్య కామెడీ లేకపోతే సినిమా చెప్తున్నాను కదా ఏం ఉండదు. ఆ సీరియల్ చూసి నవ్వుకుంటాం మళ్ళీ. సత్య కామెడీ లేకపోతే, సత్య కామెడీ ఆ సీరియల్ రెండు అద్దరిపోయి. ఇంకా ఆ సీరియల్ బాబోయ్, ఫస్ట్ పార్ట్లో ఎక్కడి నుంచి అయితే ఎండ్ అయిందో సీరియల్ మళ్ళీ అక్కడి నుంచి మొదలవుద్ది. అండ్ అంటే అక్కడి నుంచి అని కాదు, కొన్ని వేల ఎపిసోడ్లు అనమాట. ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఫస్ట్ పార్ట్లో 4000 ఎపిసోడ్ కదా. ఈ సీజన్లో ఈ ఎపిసోడ్లో ఏంటంటే పార్ట్ కదా, పార్ట్ 2లో ఏంటంటే ఒక 7000 ఎపిసోడ్ అలాగ అనుకోండి, 7000 6000 ఈ మధ్యలో ఉంటుంది. అన్నోటి ఎపిసోడ్లు అనమాట. అన్నోటి ఎపిసోడ్లతో కలిపి ఉంటుంది సినిమా. సినిమా ఎపిసోడ్ని కూడా బాగానే యూజ్ చేసుకున్నారు సీరియల్ కూడా మంచి కామెడీతో ఉంటుంది. ఏట్రా బాబు ఆ కామెడీ. అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే చాలా బాగుంది. అంటే ఆ ట్విస్ట్ రివీల్ తీసుకొని వెళ్తారు చూడండి, అది అదిరిపోయింది అనమాట. అప్పుడు ఎప్పుడో హిట్ 2లో అనుకుంటే చూశాను, ట్విస్ట్ రివీల్ చేసుకొని వెళ్ళడం అలాగా. ఇప్పుడే దాని తర్వాత ఇంకా మధ్యలో ఏం చూడలేదు, చూడలేదు. హిట్ 2 తర్వాతే మత్తు వదలరా అనమాట. కామెడీతో చంపేశారు అనుకోండి. సత్య, అలాగే మన శ్రీసింహ, నిధి అంటే ఫరియా అబ్దుల్లా, వీళ్ళు ముగ్గురిదే ఉంటుంది స్టోరీ మొత్తం. వీళ్ళు ముగ్గురికి కామెడీ భలేగా ఉంటుంది అనమాట, భలే సెట్ అవుద్ది వీళ్ళు ముగ్గురు కామెడీ, చాలా బాగుంటుంది అనమాట. అండ్ మన ఫరియా అబ్దుల్లాది ఏముండదు కానీ వీళ్ళిద్దరిదే, మన శ్రీసింహదిన సత్య వీళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమాకి చెప్తున్నాను కదా ఎందుకు అసలు వచ్చినట్టే తెలియదు మనకి, అలా ఉంటుంది అనమాట. అండ్ రేటింగ్ విషయానికి వస్తే 4.7/5 చాలా బాగుంది అంట, చెప్తున్నాను కదా చాలా బాగుంది మూవీ అనేది. 4.7/5 ఇస్తున్నాను. మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓటీటీలో కూడా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. నెట్ఫ్లిక్స్ ఉంటే నెట్ఫ్లిక్స్ చూడండి, లేదంటే డౌన్లోడ్ చేసుకొని చూసేయండి, ఓకేనా. సో ఇదనమాట మత్తు వదలరా 2 రివ్యూ. బై బై గైస్, ఇంకో పెడతాం, ఇంకొస్తా. బై బై.